ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సాధారణ వర్షపాతం కన్నా 14% ఎక్కువ వర్షపాతం నమోదైంది ఈ ఏడాది. కరువుకు కాంగ్రెస్ ఎందుకు కారణం కాదు? కేవలం మేడిగడ్డ బ్యారేజ్ను చూపించి ఈరోజు తెలంగాణలో కరువు పరిస్థితులకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తుంది. ప్రధానంగా మిడ్ మానేర్లో ఈ సీజన్లో పూర్తిగా నీళ్లు ఉండేవి. మిడ్ మానేర్ నుంచి చాలా వరకు కాకతీయ కెనాల్ ద్వారా ఎల్ఎండి నుంచి కింది భాగానికి మీ నల్గొండ సూర్యాపేట దాకా కూడా టేలాండ్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన ఘనత తమది. ఈరోజు కరువుకు పరోక్షంగా కాంగ్రెస్ కారణం. 10 ఏళ్ల కాలంలో మేము గోదావరి జలాలని సమర్థవంతంగా ఉపయోగించామని కూడా చెప్తున్నారు. దీనికి ఎందుకు కాంగ్రెస్ కరువు కారణం కాదు చెప్పాలి? చూడండి రమేష్, వర్షాలు ఎప్పుడు పడతాయి? వానాకాలం వర్షాలు పడతాయి. మేము అధికారంలో ఎప్పుడు వచ్చినాం? డిసెంబర్ 7వ తారీఖు వచ్చినాం. మరి చలికాలం అయితే వర్షాలు పడవు కదా. మేము వచ్చినప్పుడే కరువు పరిస్థితి ఏర్పడి ఉంది. కేసీఆర్ అండ్ కంపెనీ వదిలిపెట్టిపోయిన కరువు ఇది. అయినా సరే ఎంత వాటర్ ఉంటే అంత వాటరు సమర్థవంతంగా ఉపయోగించుకొని 24 గంటలు మానిటరింగ్ చేస్తూ పంట నష్టం జరగొద్దు, లేకపోతే మినిమైజ్ చేయాలని చెప్పి మేము నిరంతరం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాం. మేము ముఖ్యమంత్రి స్థాయిలో సాగునీరు విషయంలో, త్రాగునీరు విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం అందరం కూడా నిరంతరం వారం రివ్యూ చేసి రిజర్వాయర్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎండాకాలం మంచినీళ్ళ కోసం ఎంత ఉపయోగించుకోవాలి, ఇప్పుడు ఎంత అగ్రికల్చర్కి ఇవ్వాలి అనేది మేము రివ్యూ చేస్తున్నాం. ఒకటి రమేష్, వాళ్ళు పాపము అధికారం కోల్పోయిన బాధతో, డిప్రెషన్తో, ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను నాగార్జున సాగర్ ఆయకట్టు కింద నేనే ఎమ్మెల్యేలు కదండి. ఇప్పుడు కాదు, 7 సార్లు గెలిచిన కదా. నీళ్లుంటే ఇవ్వడంలో మాకు ప్రాబ్లం ఏంటిది? నీళ్లు లేవు, తక్కువన్నాయి. ఎందుకంటే మీరు మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఇది కేసీఆర్ ఫెయిల్యూర్ అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ విఫలమైన 8 కిలోమీటర్ల దూరంలో నుంచి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఇంకా నీళ్లు అక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు. పంప్ హౌస్కు అందుబాటులో నీళ్లున్నా చేయడం లేదని. రమేష్, కేసీఆర్ ఫెయిలియర్ అని మేము చూపెట్టడం కాదు. కేసీఆర్ ఫెయిలియరే, అందులో నిస్సందేహం, అందులో డౌట్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ రమేష్. నువ్వు ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి నువ్వు హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టి, ప్రాజెక్ట్లో మేడిగడ్డ బ్యారేజే గుండకాయని నువ్వే పదే చెప్పి ఆ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? ఓకే, 21 అక్టోబర్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? కేసీఆర్. అరే, మేము అధికారంలో వచ్చింది ఎవరు? ఎప్పుడు? డిసెంబర్ 7వ తారీఖు. నువ్వు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వేం చేసినావు? నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను రిపేర్ చేస్తాను. అసలు నువ్వెవరు మాట్లాడడానికి? ఇప్పుడు నీ వల్లనే వైఫల్యం, నీ వల్లనే తెలంగాణ నాశనం అయిపోయింది, నీ వల్లనే ఇరిగేషన్ నాశనం అయిపోయింది, నీ వల్లనే పవర్ సెక్టర్ నాశనం అయింది. నువ్వు ఇప్పుడు నేను వచ్చి రిపేర్ చేస్తా అంటే అదేమన్నా, దానికి ఏమైనా సార్థకత ఉంటుందా? సరే, 2 నిమిషాలు మీకు మేడిగడ్డ బ్యారేజ్ కొంత ఓవర్ ఇవ్వాలి.